నారాయణపేట జిల్లా పట్టణంలో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచడంతో గురుకులాల్లో మంచి మార్పులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఇక పాఠశాలల్లోనే రాత్రి కలెక్టర్ బస చేశారు. కేజీబీవీ ఇక్కడ ఉన్న ఈ క్యాంపస్లో ఉన్న ఎర్రగుప్పల్లో ఉన్న క్యాంపస్లో చూసి వాటి స్థితిగతుల్ని పరిశీలించడం జరిగింది. ఇంకా వీటికి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలిగితే సజెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి మేము పంపిస్తాము నివేదిక. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు పిల్లలకి కామన్ డైట్ మెనూ రావడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి ఫుడ్లో చూస్తున్నాము. వాటితో డిన్నర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నైట్ స్టే కూడా ఇక్కడే ఉంటున్నాము. సో దానివల్ల మనకి పిల్లలకి ఎలా ఉంది పరిస్థితి అండ్ హౌ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూస్తున్నాము. జిల్లాలో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా నిరంతరంగా దాని మీద కృషి చేస్తూ జిల్లా యంత్రాంగం దీనికి బాగా కృషి చేస్తున్నారు. కలెక్టర్ గారు రెగ్యులర్గా తిరుగుతున్నారు. అదేవిధంగా వారి స్టాఫ్ అంతా ఇక్కడ మనము రెగ్యులర్గా అయితే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆల్ ఆఫీసర్స్ కూడా హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాము. ఇవి నెలకి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటూ ప్రతి హాస్టల్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్కి విజిట్ ఇన్ష్యూర్ చేస్తున్నాము. మన కామన్ డైట్ మెనూ వచ్చిన తర్వాత ఈ 40% ఇది డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. సో ప్రతి హాస్టల్ అండ్ ప్రతి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ మెనూ ఇంప్లిమెంట్ చేయడం, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చూడడం, స్టోరేజ్ కండిషన్ చూడడం, మిల్క్, రైస్ క్వాలిటీ, అది ఇంతకుముందు రైస్ క్వాలిటీ